హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డిప్లొమా చదువున్నారో వారైతే కంపల్సరీ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. పూర్తిగా ఎలా అప్లై చేయాలో కూడా నేను అయితే లాస్ట్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. హెచ్పిసిఎల్ అధికార స్థాయి ఉద్యోగాలు అయితే భర్తీకి నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. నెలకి మనకి 88,166 రూపాయలు శాలరీతో మనకి నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో రావడం ఇదే ఫస్ట్ సారి. దీంతో బలంగా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నో గేట్ స్కోర్ అయితే అవసరం లేదు. నో ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. కాబట్టి మీరందరూ అప్లై చేసి ఉద్యోగం పొందాలని కోరుతూ ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి మనకి 15th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 14th ఫిబ్రవరి దాకా మనం ఈ నోటిఫికేషన్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మనకి పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్లో మనకి వేకెన్సీలు 130 వేకెన్సీలు ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ ప్లస్ ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంది ఏజ్ రిలాక్సేషను. ప్లస్ ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మనకి పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికైతే మనకి 10 ఇయర్స్ ఉంది. ఓబీసీ వారైతే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారైతే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో చూడండి, ఎక్స్పీరియన్స్ అయితే నిల్లు. మీరందరూ ఎవరైతే డిప్లొమా 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా చేసి ఉన్నారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ చదివిన వారికి 130 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ చదివిన వారికి 65 ఉన్నాయి. జూనియర్ ఇన్స్ట్రుమెంటేషన్ చదివిన వారికి 37 వేకెన్సీలు అయితే ఉన్నాయని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ చదివిన వారికి అయితే వారికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఫుల్ మనకి డిప్లొమా రెగ్యులర్గా చదివి ఉండాలి, అంటే కాలేజీకి వెళ్ళి చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మనకి 60% మార్క్స్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఎస్ 50% మార్క్స్ పాస్ అయిన వారు కూడా దీనికి ఎలిజిబుల్ అని అయితే నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది సెలక్షన్ బోర్డు ఎలా ఉంటుందంటే మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. తర్వాత గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీరికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో జనరల్ ఆప్టిట్యూడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడు, తర్వాత లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. తర్వాత టెక్నికల్లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో టెస్ట్ ఎవరు పాస్ అవుతారో వారు తర్వాత గ్రూప్ డిస్కషన్స్ వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి మెరిట్ లిస్ట్ ఆధారంగా మీరు తీసుకోవడం మెరిట్ లిస్ట్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వారికి ఒక మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. వారికి మొత్తం 30,000 నుంచి మనకి 1,20,000 దాకా మనకి పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, 30,000 మీకు బేసిక్ అయితే టీఏలు, డిఏలు, హెచ్ఆర్ఏలు అన్నీ కలిపి మనకి 88,000 దాకా దొరకడం అయితే జరుగుతుంది. దీంతో ఫలంగా మనకి బ్రేక్ఫాస్ట్, వారు లంచ్ ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేయడం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి దీంట్లో హిందుస్థాన్ పెట్రోలింగ్లో మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఓవరాల్ ఆల్ ఇండియాలో ఎక్కడైనా మనకు ఉంటుంది, ప్లేస్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉందంటే ఎస్సీలకి 35 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీలకి మనకి 17 వేకెన్సీలు ఉన్నాయి, ఓబీసీలకి 63 వేకెన్సీలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 23 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి మనకి 96 వేకెన్సీలు ఉన్నాయి.
టోటల్ 234 వేకెన్సీలతో మనకి నోటిఫికేషన్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. చాలా పెద్ద నోటిఫికేషను. మీరు అందరూ దీన్ని అయితే అప్లై చేసుకోండి. తర్వాత వచ్చి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం అయితే జరిగింది. మీకు దీనికోసం నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి చెప్పాను కదా మీకు 15 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది, 14 ఫిబ్రవరి దాకా ఉంటుంది. మనం www.hindustanpetroleum.comలోకి వెళ్ళి కెరియర్లోకి వెళ్ళి కెరియర్ ఓపెనింగ్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి, మనకి ఫోన్ ఐడీలు కంపల్సరీ ఉండాలనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో. తర్వాత వచ్చి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే ఎస్సీ ఎస్టీలకి పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే ఎటువంటి ఫీజు లేదు. అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే మనకి 1180 రూపాయల ఫీజు అయితే మనకు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా అయితే పేమెంట్ చేయవలసింది ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేస్తారో ఏఐసిటిసి అప్రూవల్ ఉండాలి, యూజీసీ అప్రూవల్ ఉన్నవారే దీనికి అప్లై చేసుకోవాలి. మీకు ఎటువంటి క్వారీస్ ఉన్నా కానీ ఇక్కడ career.hpcl.inకి మెయిల్ చేసి మీరైతే కనుక్కోవచ్చు అనేసి ఇవ్వడం జరుగుతుంది. పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్లోకి అని ఉంటుంది. తర్వాత దాంట్లో న్యూ లాగిన్ అని వెళ్తుంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటాయి. మనకి మీరు ఫుల్ నేమ్ నింపాలి, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అని దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఇక్కడ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ రావడమే చూసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దీంట్లో ఫిల్ చేసుకోవాలి. తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఉంటుంది, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, చెక్ యువర్ వెరిఫికేషన్, మీకు ఒక వెరిఫికేషన్ అయితే వెళ్తుంది. ఆ వెరిఫికేషన్ చేసుకోవాలి మెయిల్కి. చేసుకున్న తర్వాత ఎగదర వెళ్తుంది. తర్వాత మీకు క్యాప్చా దీంట్లో చేసి రిజిస్ట్రేషన్ అని చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం దాంట్లోకి ఫుల్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు మెయిల్ ఐడితో మీరు ఇక్కడ చేసి తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసి క్యాప్చా చేసుకుని సైన్ ఇన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సైన్ ఇన్లోకి వెళ్ళి పూర్తిగా డీటెయిల్స్ని మీరు నింపి అప్లై చేయవలసి ఉంటుంది. పేమెంట్ అన్నీ దీంట్లో ఉంటుంది. సైట్ అయితే ఇది ఇక్కడ సైట్ చూడండి, నీకు ఇక్కడ సైట్ ఉంది కదండి ఈ సైట్ మీరు దాంట్లోకి వెళ్ళి అవుతుంది. సైట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. హెచ్పిసిఎల్లోను ఇలాంటి నోటిఫికేషన్ రాదు కాబట్టి పిల్లలు మీరందరూ కంపల్సరీ అప్లై చేసుకుని మీరందరూ ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. కోరుతూ మీ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పెద్ద ఉద్యోగం, చాలా మంచి జాబు. మీరు డిప్లొమా చదివిన వారికి ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు కాబట్టి అప్లై చేయండి. మనం అప్లై చేయడానికి డేట్ మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది. 15 జనవరి నుంచి అప్లై చేయాలి, 14 ఫిబ్రవరి దాకా అప్లై చేయాలి. ఎవరైతే ఫుల్ 3 years రెగ్యులర్ డిప్లొమా చేస్తున్నారో మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, కెమికల్లో కానీ వారైతే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషను కాబట్టి అప్లై చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయవలసిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.